అని చెప్పి ఒక ముసలాయన చెప్తే కాబట్టి ఆ వక్ఫ్ ఆస్తి కింద అయిపోతుంది నీది. ఆయన సాక్ష్యం అది చాలు. అది కాదు అని మీరు నిరూపించుకోవడానికి మీరు ఎవరిని పట్టుకురావాలి? ఇప్పుడు మీ తాతను పట్టుకురావాలా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకురావాలి? వాళ్ళందరినీ పట్టుకొచ్చినా సరే తీర్పు ఇచ్చే ట్రిబ్యునల్లో వీళ్ళే ఉంటారు. వాళ్ళందరూ బతికుండాలి కదా ఫస్ట్. తీర్పు ఇచ్చే ట్రిబ్యునల్లో చివరికి ఆత్మలు తెప్పించినా కుదరదు. ఇక్కడ ట్రిబ్యునల్లో వీళ్ళే ఉంటారు. ఏముంది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ కాగితం చూపెడతారు, ఇదిగోండి ఈ ఆర్డర్ ఉందండి. అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు అదే అడిగారు. చివరికి నా ఆస్తి కూడా నీదంటే నేనేం చేయాలా అని చెప్పేసి, అంటే చివరికి పార్లమెంట్ మాదే అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి పార్లమెంటు? పాపం గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి ఆత్మల్ని తీసుకొచ్చి కాదు బాబు అది మాదే నాయన అని చెప్పి చెప్పించుకోవాలా? ఎక్కడికి పోయింది అసలు ఆ చట్టం ఏంటది? ప్రపంచంలో ఊహాజనితమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనమాట అది. ఊహాజనితంగా ఆస్తి ఏదంటే అది రాసి ఇచ్చేసేటటువంటిది. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్ ఇందులో, అంటే మతానికి సంబంధించి ఒక ప్రభుత్వం ధృవీకరించడం అనేది, నువ్వు ఏ మతం అనే దాన్ని, అది మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం అవుతుందా? ప్రభుత్వం అలా జోక్యం చేసుకోవడం అవసరమా? ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారు, ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దాంట్లో అడుగుతారు కదా, మీరు మీ బిడ్డను ఏమంటారు? అదే నేషనాలిటీ అని ఉంటది అక్కడ, ఇండియన్ ఉంటది, హిందూనా, అవును, మొత్తం రిలీజియన్ అని ఉంటది కదా, రిలీజియన్ ఉంటది. ఎందుకని? మీరు ఆ మతాచారాల ప్రకారం బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి. నేను ఏది మెన్షన్ చేయను అంటే ఎవడు అబ్జెక్షన్ చేయడు మీకు. అంటే నాస్తికుడికి నాస్తికుడు నో కాస్ట్ నో రిలీజియన్ అని పెడితే కూడా అబ్జెక్ట్ చేయదు అది. కానీ నువ్వు ముస్లిం అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా, మరి దానికి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? పాకిస్తాన్ వాడు ఇస్తాడు సర్టిఫికెట్? నీ బర్త్కి, నీ డెత్కి, నీ కుటుంబ సర్టిఫికెట్, నీ కులం సర్టిఫికెట్ అన్ని ప్రభుత్వాలే కదా ఇచ్చేది. ఇప్పుడు మనకి